శ్రీ మహావిష్ణువు యొక్క మానవ అవతారము అయినటువంటి శ్రీరామచంద్రుడు ఎవరి బోధల వల్ల ఉత్తమమైన జ్ఞానాన్ని పొందాడో ఆ జ్ఞానాన్ని మీకందరికీ అందించాలనే ఉద్దేశముతో శ్రీ వశిష్ఠుడు శ్రీరామచంద్రునికి అందించినటువంటి ఉత్తమమైన జ్ఞాన బోధను మీకందరికీ తెలియాలని ఉద్దేశముతో నేను ఈ వీడియోను చేయుచున్నాను. మానవ జీవితము చాలా చిన్నది. అందులో మనము సంపాదించే జ్ఞానము చాలా తక్కువ. అందులో ఉత్తమమైన జ్ఞానము అసలే ఉండదు. ఉత్తమమైన జ్ఞానము ఏంటిది? ఆ ఉత్తమమైన జ్ఞానము అని దేన్ని అంటారు? ఉత్తమమైనది ఎప్పుడు కూడా పరమాత్మను సంపూర్ణంగా తెలుసుకునేదే ఉత్తమమైనది. అటువంటి ఉత్తమమైన జ్ఞానాన్ని వశిష్ఠ గీతలో ధారాళంగా అందరికీ ప్రసాదించి పెట్టాడు శ్రీ వశిష్ఠుడు. ఏది తెలుసుకుంటే ఇంకా తెలుసుకోవలసింది ఏమీ ఉండదో, ఏ దాన్ని పొందితే ఇంకా పొందవలసినది ఏమీ ఉండదో, ఏది చేరుకుంటే ఇంకా చేరుకోవలసినది ఏమీ ఉండదో, అదే ఆత్మజ్ఞానము.